నేతన్నల ఆత్మహత్యల ప్రతి అంశం రాజకీయం చేయొద్దని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రతిపక్షాలకు సూచించారు. చేనేతల్లో మనోధైర్యాన్ని నింపే విధంగా ఆత్మస్థైర్య ర్యాలీని సిరిసిల్లలో చేపడతామని ఆయన అన్నారు. సిరిసిల్ల జిల్లా గ్రంథాలయ చైర్మన్ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్ నేతన్నలు ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని కోరారు. కలెక్టర్ అధికారులపై దాడులు చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. నెలలో 2 రోజులు సిరిసిల్ల ప్రజలకు అందుబాటులో ఉంటారని మంత్రి హామీ ఇచ్చారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటేలా పనిచేయాలని శ్రేణులకు ఉద్బోధించారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఇందిరా భారతదేశ ధర్నా చేయొచ్చు, ర్యాలీ చేయొచ్చు, నిరాహారం చేయొచ్చు, కానీ అధికారాన్ని చూస్తూ ఉంటున్నటువంటి పరిస్థితి మాత్రం ఉండదు.